లబ్ధిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. జూలై 1 నుంచే పెంచిన పెన్షన్ ఇంటి వద్దే అందిస్తామని అందులో పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. పెన్షన్ల పెంపు వల్ల నెలకు అదనంగా 819 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంతో క్షోభ పెట్టిందని లేఖలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో మీ కష్టాలను చూసి చలించిపోయినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చానని, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు పెంపుకు వర్తింపు చేసినట్లు పేర్కొన్నారు చంద్రబాబు. 3 నెలలకు పెంచిన 3,000, జూలై 4,000 కలిపి మొత్తం 7,000 ఇస్తామన్నారు. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఏపీ పెన్షన్దారులకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో జూలై 1వ తేదీ నుంచి 7,000 రూపాయలు అంటే పెంచిన 1,000 రూపాయలతో కలిపి 4,000 గత 3 నెలల నుంచి పెండింగ్ లో ఏవైతే చంద్రబాబు హామీ ఇచ్చిన నాటి నుంచి ఇస్తాను అని చెప్పిన 3,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్ అందుకోబోతున్న 65 లక్షల మంది పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ కూడా లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంచి ఇస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ పెన్షన్ పెంచడంతో పాటు ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కలిపి 3,000, పెంచిన పెన్షన్ 1,000 రూపాయలతో కలుపుకొని 4,000, మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తేదీని ఇస్తాను అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీ మేరకు ఆ మాట నిలబెట్టుకుంటున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. అందరి మద్దతుతో మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తన ప్రభుత్వం రక్షణ ప్రథమ కర్తవ్యం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇకపై 4,000 రూపాయలు ఇస్తున్నామని, దివ్యాంగులకు 3,000 రూపాయలు పెంచి ఇక నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి తాను చేస్తున్న థ్యాంక్ యూ రామారావు.